హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మీనా గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే, వడ కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో వడ కర్రీ. సో ఇది ఎక్కువగా ఏంటంటే తమిళనాడులో చేసుకుంటూ ఉంటారు. సో ఇడ్లీతో కానీ లేదా దోశతో కానీ కాంబినేషన్ లో. సో అలాగే రైస్ కూడా బాగుంటుంది. సో కొంచెం అంటే మనం వడ అనేది కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటాం. సో ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి. మరి వడ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, నూనె 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, కొబ్బరి పాలు 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు వడ కర్రీ ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్నాం అండి పప్పు. ఓకే, సో పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి. సో అయితే ఫస్ట్ మనం పిండి రెడీ చేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే, సో శనగపప్పు. సో ఈ లోపు ఇక్కడ ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందామా? హీట్ పెట్టేసుకుందాం. సో డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఎస్. సో ఆయిల్ మరీ ఎక్కువగా కాకుండా ఏంటంటే కొంచెం ప్యాన్లోనే షాలో ఫ్రై టైప్లో కొంచెం అంటే హాఫ్ డిప్ అయ్యేటట్టు అంటే మునిగేటట్టుగా నేను ఇక్కడ ఆయిల్ వాడుతున్నాను అండి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ కొంచెం మనకు తక్కువగా పడుతుంది. ఓకే, సో ఈ పప్పులో ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, అలాగే సరిపడా ఉప్పు. సో ఇక్కడ అంటే ఈ వడకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇది మిక్సీ పట్టేసి మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం రవ్వ రవ్వ లాగా ఉండేట్టుగా ఉంటే బాగుంటుంది. ఎస్ అండి. ఓకే, సో వాటర్ అక్కర్లేదా రాజు గారు? ఇంకా దానికి చూసి ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, సో మీరు అది గ్రైండ్ చేసేస్తుంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: భోజనం చేయడానికి 1 గంట ముందు 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాలి. గోరువెచ్చని నీళ్లు తాగినట్లయితే బ్లడ్ బాగా ప్యూరిఫై అవుతుంది. ఓకే, సో పప్పు రెడీ అండ్ ఆయిల్ హీట్ అయిపోయింది. అండ్ మీరు కూడా చిట్కా చూసేసారు కదా. ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో వీటిని చిన్న చిన్నగా వడల్లా చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. సో కొద్దిమంది ఇలా చిన్న చిన్న ముద్దల్లా కూడా వేసేసి సో దాన్ని కూడా కర్రీలో వేసేసి కొంచెం అంటే మెదిపేసి అలా కూడా చేసుకుంటారు. సో ఇలా కాకుండా డీప్ ఫ్రై వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఆవిరి మీద కూడా మనం ఉడికించేసుకొని సో కర్రీలో స్టీమ్ చేసేసుకొని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి వేయించడంలో ఉడికించడంలో టేస్ట్ అనేది డెఫినెట్గా తేడా ఉంటుంది. సో హెల్త్ కాన్షియస్ అంటే కొంచెం ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు ఉడికించుకోవచ్చు. సో కొంచెం ఎక్కువ టేస్టీగా కావాలనుకున్న వాళ్ళు చక్కగా వడల్ని ఇట్లాగా ఎక్కువ ఆయిల్లో కాకుండా ఇట్లా కొంచెం మునగకుండా అట్లా వేసేసుకొని మనం, ఎందుకంటే ఇది సరిపోతుంది చిన్న చిన్న వడలు కాబట్టి, ఇట్లా చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఓకే, మనకు కర్రీకి ఎంత ఎన్ని అవసరం పడతాయో మనకు దానికి బట్టి యాడ్ చేసుకోవాలి. సో ఇవి వేగుతున్నప్పుడు మనం గ్రేవీ పార్ట్ మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్ చేయనా? ఇది ఆన్ చేసి పెట్టేసేయండి. సో ఇది అటువైపు మార్చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ కర్రీకి సరిపడా. ఓకే, ఇవి మామూలుగా మనం తినడానికి వేయించుకున్నట్టు ఎర్రగా వేయించేసుకోవాలి రాజు గారు, లేకపోతే కొంచెం కొద్ది కలర్ చేంజ్ అయితే చాలు. అది కూడా కొంచెం స్లో ఫైర్ లో పెట్టుకుంటే లోపల వరకు కూడా కొంచెం ఉడుకుతుంది అన్నమాట ఆ వేడికి. ఓకే ఓకే, సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలాంటి వంటలు చేసుకునేటప్పుడు చక్కగా హెల్ప్ ఉంటే ఫాస్ట్గా అయిపోతాయి. మనం సింగిల్గా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది, కొద్దిగా టైం పడుతుంది. సో ఇక్కడ ఉల్లిపాయలు మనకు మొత్తంగా వేగనక్కర్లేదండి. సో కొంచెం మనకు అలా పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు,
కొద్దిగా కారం, మ్మ్. కొంచెం పసుపు, ఓకే. అలాగే టొమాటో ముక్కలు. మ్మ్. సో కొంచెం ఈ టమాటో ముక్కలు మగ్గాలి. ఓకే. సో ఇవి తీసేసుకుందామా? ఓకేనండి. సో ఈ మాత్రం కలర్ వస్తే మనకి సరిపోతాయి కదా? సరిపోతుంది. బాగున్నాయి చిన్న చిన్నగా. బేసిక్గా మనం మసాలా వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజులోనే వేస్తూ ఉంటాము, కానీ ఇలా చిన్నగా చేసుకుంటే చక్కగా పిల్లలకి అలా తినడానికి కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎలాగో మనం మెదిపేస్తాము, జనరల్గా చెప్తుంది అనమాట. సో ఇది కొంచెం ఇలా మెదిపేసి ఓకే. సో బేసిక్గా మనకి ఎలా అయితే కొన్ని రకాల వంటలు చాలా రెగ్యులర్గా అలవాటు, అటు తమిళనాడు కేరళ సైడ్ ఇవి కూడా వాళ్ళకి అలాగే ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటారు. అంటే కాంబినేషన్స్ మనం ఇప్పుడు కొబ్బరి పచ్చడి ఎలా చేసుకుంటామో వాళ్ళు అలాగా ఈ వడకర్రీ అనమాట. సో చక్కగా అలాగే కొంచెం ఇది పచ్చిది కూడా వేస్తున్నాను. పచ్చిపిండి కూడా కొంచెం వేస్తున్నాను. సో వాటర్ అది తర్వాత యాడ్ చేసుకోవటమేనా రాజు గారు? అవును, ఇప్పుడు కొంచెం మనం పొడులు కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో. సో వాటితో పాటుగానే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాం. ఓకే. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా, సో కొంచెం సోంపు పొడి, ఓకే. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారు. సో ఈ సోంపు పొడి ఫ్లేవర్ కూడా మనకి కొన్ని రకాల వంటల్లో, అంటే యాక్చువల్గా అది ఒక్కటి వేస్తే కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంటే కర్రీ ఉన్న టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. ఎస్. సో ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు. ఓకే. సో కొంచెం థిక్వి యాడ్ చేసుకోవాలా? ఎస్. సో అంటే ఫస్ట్ టైం తీసుకున్నాం. ఫస్ట్ టైం తీసుకున్నాం. సో ఈ కొబ్బరి పాలు మనకు అందుబాటులో ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పాలు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అండి. ఓకే. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ. సో వడ కర్రీ రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా వడకర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వడకర్రీ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న వడల్లా ఒత్తుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత శనగపప్పు పేస్ట్ వేసి కాస్త మగ్గాక ధనియాల పొడి, గరం మసాలా, సోంపు పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న వడలను మెదిపివేసి కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వడ కర్రీ రెడీ.